ఎండలు మండిపోతున్నాయి. 11 అయితే బయటకి దాటలేని పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రోజు రోజుకు ఎండలు ఎక్కువ కావడం, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో మనం ఇప్పుడే చూసుకుంటే నిన్న 42.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు చూసుకోవచ్చు సరిగ్గా 11 గంటల 27 నిమిషాలు అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరుకున్న పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా చూడొచ్చు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిందంటే ఇప్పుడు మరింత 12 నుంచి అదేవిధంగా 3 గంటల మధ్యలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఈరోజు అయితే ఖచ్చితంగా 42.7 దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా రోజు రోజుకు ఎండలు మండిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ ఎండలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, ప్రతాప్ వారిని అడుగుదాం. అంటే మనకి ఈ సీజన్లో నిన్న హైయెస్ట్ 42.7 డిగ్రీస్ రికార్డ్ అయింది. అయితే మనకి ఇంకా ఈ 4 days ఇప్పుడు 19 వరకు మన ఫోర్కాస్ట్ ఉంది, 44 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. తర్వాత మధ్యాహ్నం సాయంత్రం కూడా వాతావరణం చల్లబడే సూచనలు ఉన్నాయి 19 నుంచి. వెనుక అకాల వర్షాలు రావచ్చు. తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్ కొంచెం 42 డిగ్రీస్ ఆ రేంజ్లో ఉంటుంది మే ఫస్ట్ వీక్. తర్వాత మళ్ళీ పుంజుకుంటాయి. మనకు మేలో హైయెస్ట్ టెంపరేచర్ రావచ్చు 45 దాకా, 46. అంటే గతంలో అత్యధిక టెంపరేచర్ ఎప్పుడు నమోదైంది? మనకు ఇప్పటివరకు ఉన్న రికార్డ్ మనం చెప్పుకున్నట్టు 47.3 డిగ్రీస్ 2005లో మేలో రికార్డ్ అయింది. అది ఇంతవరకు రికార్డ్ ఇక్కడ లోకల్ నిజామాబాద్లో. ఈసారి ఏమన్నా దాటే అవకాశాలు ఉండయచ్చా? లేదు, 47 ఏం లేదు, కానీ 45 to 46 మధ్య రికార్డ్ ఉంటుంది మనకి. ఇప్పుడు రేపేళ్ళుండి ఎలా ఉండబోతుంది వాతావరణం? మనకి 44 చేరుకుంటుంది. ఈ 19th నుంచి కొంచెం వర్షం, మనకు అకాల వర్షాలు పడవచ్చు. దాంతో మన టెంపరేచర్లో 2 degrees తగ్గుదల ఉంటుంది. కానీ అది ఈవినింగే. మధ్యాహ్నం మనకి ఎట్లా టెంపరేచర్ హైయెస్ట్ టెంపరేచర్ వస్తుంది. తర్వాత మనకు ఈవినింగ్ థండర్స్టార్మ్ యాక్టివిటీతో, కుములోనింబస్ క్లౌడ్స్తో చల్లదనంతో వర్షాలు పడతాయి. దాంట్లో 2 degrees మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ తగ్గుదల ఉంటుంది. ఇప్పటికే వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు బయటకు వెళ్ళదని. మీ వాతావరణ శాఖ అధికారులు ప్రజలకేం చెప్తారు? మనకు ఇప్పుడు ఏంటంటే 40 degrees అబోవ్ ఉంటే మనకు బయట వర్క్ చేసే వాళ్ళు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి. చల్లటి పానీయాలు అంటే మనము కొబ్బరి నీళ్ళు, అలాంటి మజ్జిగ, తర్వాత ఓరాసిస్ అలాగే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. బయటకు వెళ్తే తప్పనిసరి పరిస్థితి ఉంటే మాత్రం దానికి తగ్గట్టు గొడుగు కానీ, లూజ్ దుస్తులు కానీ అలా బయటకు వెళ్ళి మన పనులు చేసుకోవాలి. మొత్తంగా చూడొచ్చు, మరో 2 రోజుల్లో 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా క్యాప్ కానీ, గొడుగు కానీ పెట్టుకొని వెళ్ళాల్సింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమ పనులుంటే ఉదయం 11 గంటల లోపే ముగించుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకుంటే 47 డిగ్రీల ఉష్ణోగ్రత అయింది. ఈ ఏడాది 45 దాటే అవకాశాలు లేవని చెప్తున్నారు. ప్రధానంగా ఖచ్చితంగా మరో 2 రోజుల్లో భారీగా ఏదైతే క్యుములోనింబస్ కానీ, అదేవిధంగా వాతావరణంలో మార్పుల వల్ల సాయంత్రం పూట వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 44 డిగ్రీలు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండేందుకు చల్లని పానీయాలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.